హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సింహవర్సిటీ. ఈ రోజు వీడియో వచ్చేసి కంప్లీట్ జూలై మంత్ కరెంట్ అఫైర్స్ని మనం డిస్కస్ చేయబోతున్నాము. ఇది టోటల్ 4 పార్ట్స్గా డివైడ్ చేయబడింది. అప్రాక్సిమేట్ టోటల్ 150 కాన్సెప్ట్స్ అయితే ఇక్కడ డిస్కస్ చేస్తామన్నమాట. 150 కాన్సెప్ట్స్ ఒకే వీడియోలో డిస్కస్ చేస్తే వీడియో లెంత్ పెరుగుతుందని దీన్ని 4 పార్ట్స్గా డివైడ్ చేయడం జరిగింది. ఈ రోజు వీడియో వచ్చేసి ఇది ఫస్ట్ పార్ట్ అనమాట. రాబోయే ఎగ్జామ్స్లో తప్పకుండా హెల్ప్ అవుతుంది. ఇది మీకు కంప్లీట్ కవరేజ్ అవుతుంది అనమాట. ఏ ఒక్క పాయింట్ కూడా మిస్ అవ్వడానికి ఛాన్స్ ఉండదు. ఇది ఒక క్విక్ రివిజన్ అనమాట. ఈ గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరికైతే ఇది హెల్ప్ అవుతుంది. ఇందులో మనం ఆల్ యాంగిల్స్లో లైక్ ప్రతి ఒక్క ఏరియా నుంచి అయితే మనం కరెంట్ అఫైర్స్ని అయితే పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి తీసుకోవడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఛానల్ని కొత్తగా చూస్తున్నారా? డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చి అండ్ మీరు చూసుకోవడానికి అయితే ఈజీ అవుతుంది. అండ్ వీడియోని చివరి వరకు చూడండి, కొంచెం లేట్ అయినా పర్లేదు. ఇలా ఈ వీడియో దీనికి సంబంధించిన ప్రతి ఒక్క క్వశ్చన్స్ కానీ పీడిఎఫ్స్ కానీ ప్రతి ఒక్కటి మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి టెలిగ్రామ్లో జాయిన్ అవ్వని వాళ్ళు జాయిన్ అవ్వండి. ఇది డౌన్లోడ్ చేసుకొని ప్రింట్అవుట్ చేసుకొని రివిజన్ చేస్తే కనుక ఇది మోస్ట్ యూస్ఫుల్ అవుతుంది అనమాట. ఓకే, డైరెక్ట్ మనం క్వశ్చన్స్లోకి వెళ్తే కనుక, వేర్ వాజ్ ద నేషనల్ టర్మరిక్ బోర్డ్ హెడ్ క్వార్టర్ ఇనాగ్రేటెడ్ ఇన్ 2025? ఈ టర్మరిక్ బోర్డు సంబంధించింది అయితే చాలా ట్రెండింగ్ టాపిక్ కదా. ఎక్కడ ఇది ఇనాగ్రేట్ చేశారంటే నిజామాబాద్లో ఇనాగ్రేట్ చేశారు. ఎవరు ఇనాగ్రేట్ చేశారు? దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూస్తే ఇది నిజామాబాద్లో ఇనాగ్రేట్ చేశారు. ఎలాగా అంటే టర్మరిక్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా ఎక్కడ? నిజామాబాద్ అనేది మనకి ప్రసిద్ధి చెందుతుంది. ఆ తర్వాత చూస్తే దీని యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే టర్మరిక్లో ఎక్స్పోర్ట్స్ అనేది పెంచాలి. ఆల్మోస్ట్ ఒక ఎయిమ్స్ టు ఎక్స్పోర్ట్ $1 బిలియన్ వర్త్ టర్మరిక్ బై 2030 కల్లా మనకి $1 బిలియన్ అనేది ప్రమోట్ చేయాలని అయితే ఇక్కడ ప్లాన్ చేస్తున్నారు. ఆ తర్వాత సెకండ్ క్వశ్చన్ చూస్తే, బోనాలు ఈజ్ సెలబ్రేటెడ్ ఇన్ హానర్ ఆఫ్ విచ్ గాడెస్? బోనాల పండుగ ఏ దేవతకు ఘనంగా జరుపుకుంటారంటే ఇక్కడ మనకి తెలుసు కదా, మహంకాళి దేవత. ఓకే, ఇది తెలంగాణ యొక్క స్టేట్ ఫెస్టివల్ గాను కూడా ఉంటుంది. మెయిన్గా ఎక్కడ సెలబ్రేట్ చేస్తారు సార్ అంటే మనకు తెలుసు, హైదరాబాద్, సికింద్రాబాద్. దెన్ చూస్తే థర్డ్ క్వశ్చన్, వెన్ వాజ్ ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా ఎస్టాబ్లిష్డ్? ఐసిఏఐని ఎప్పుడు స్థాపించబడింది అంటే 1949. గుర్తుపెట్టుకోండి, ఇది న్యూస్లో ఉంది. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ మనం జూలై 1 నాడు ఈ యొక్క NCAI అనేది ఒక డేని జరుపుకోవడం జరుగుతుంది. ఇది 1949 నుంచి 49లో అయితే ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందనమాట. ఓకే, తర్వాత చూస్తే, విచ్ టోర్నమెంట్ డిడ్ ప్రజ్ఞానంద విన్ టు బికమ్ ఇండియాస్ టాప్ ర్యాంక్డ్ చెస్ ప్లేయర్? భారత టాప్ చెస్ ప్లేయర్గా ప్రజ్ఞానందగా ఏ టోర్నమెంట్ గెలవడంతో టాప్ ర్యాంక్లో వచ్చాడన్నది క్వశ్చన్ అనమాట. ఇది వచ్చేసి ఉజ్ చెస్ కప్ మాస్టర్. ఇది ఎక్కడ జరిగింది సార్ అంటే తాష్కెంట్లో జరిగింది. ఎవరిని డిఫీట్ చేశారంటే GM నోడిర్బెక్ అడ్బు సత్తోరావు. ఓకే, ఇది దీనికి సంబంధించింది. ఆ తర్వాత చూస్తే, వేర్ వాజ్ ద గురు గోరఖ్నాథ్ ఆయుష్ యూనివర్సిటీ ఇనాగ్రేటెడ్ బై ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము? ఓకే, గురు గోరఖ్నాథ్ ఆయుష్ విశ్వవిద్యాలయం ఎక్కడ ప్రారంభించబడింది అనేది క్వశ్చన్ అయితే ఇక్కడ ఆన్సర్ వచ్చేసి గోరఖ్పూర్. ఎక్స్ప్లెనేషన్ వచ్చేసి దీనికి సంబంధించింది. ప్రెసిడెంట్ ఆఫ్ ద్రౌపది ముర్ము ఇనాగ్రేటెడ్ గోరఖ్నాథ్ ఎక్కడ? గోరఖ్పూర్లో ఇనాగ్రేట్ చేయడం జరిగింది. గోరఖ్పూర్ ఎక్కడ ఉంది సార్? ఉత్తరప్రదేశ్లో ఉందన్నమాట. ఇది మెయిన్గా హెల్త్ టూరిజం డెస్టినేషన్ని ప్రమోట్ చేయడానికి ఇది ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క కాస్ట్ వచ్చేసి 268 crores అనమాట. ఓకే, ఆ తర్వాత సిక్స్త్ క్వశ్చన్, వరల్డ్ UFO డే ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్ విచ్ డే? ఏ డే రోజు మనం UFO సెలబ్రేట్ చేస్తామంటే జూలై 2 అనమాట. ఆ తర్వాత జూలై 2 ఎప్పటి నుంచి జరుపుతున్నామంటే 2001 నుంచి జరుపుతున్నాము. 2001 నుంచి ఎందుకు జరుపుతున్నామంటే 1947లో UFO అనేది క్రాష్ అయింది. ఎక్కడ సార్ అంటే రోస్వెల్, న్యూ మెక్సికోలో క్రాష్ అవ్వడం జరిగింది. ఇది దాని తర్వాత మనకు ఒక అవేర్నెస్ అనేది క్రియేట్ అయ్యింది అబౌట్ ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ లైఫ్, అంటే ఇది భూమికి వెలుపల జీవితం ఎలా ఉంటుందనేది మనకి ఇక్కడ తెలుస్తుంది అనమాట దానివల్ల UFO అనేది. ఓకే, తర్వాత క్వశ్చన్ చూస్తే, వాట్ వాజ్ ద టోటల్ గ్రాస్ GST కలెక్షన్ ఇన్ 2024 ఫైనాన్షియల్ ఇయర్? 2024-25 సంవత్సరానికి, ఆర్థిక సంవత్సరంలో మొత్తం GST వసూలు ఎంత అనేది మనకి ఇది ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. 22.08 lakh crores అనమాట. అండ్ ఇది దాదాపుగా 9.4 year-on-year గ్రోత్ అనేది అచీవ్ చేయడం జరుగుతుంది. యావరేజ్ మంత్లీ కలెక్షన్ వచ్చేసి 1.84 lakh crores. టోటల్ వచ్చేసి 22.08 lakh crores అనమాట. ఓకే, ఇది దానికి సంబంధించింది. హూ వాన్ ఇండియాస్ ఫస్ట్ ఎవర్ మెడల్ ఇన్ వరల్డ్ మిలిటరీ షూటింగ్ ఛాంపియన్షిప్ 2025?
సో 2025 వరల్డ్ మిలిటరీ షూటింగ్ ఛాంపియన్షిప్లో భారత తొలి పథకం ఎవరు గెలిచారు అంటే ఓంకార్ సింగ్ అనే పర్సన్ గెలవడం జరిగింది. ఎక్స్ప్లెనేషన్ వచ్చేసి మాస్టర్ ఇతను బ్రాంజ్ మెడల్ గెలవడం జరిగింది అనమాట. ఏ ఈవెంట్లో సార్ అంటే 25 మీటర్స్ సెంటర్ ఫైర్ పిస్టోల్ అనమాట. 25 మీటర్ సెంటర్ ఫైర్ పిస్టోల్లో ఎక్కడ జరిగింది? ఇది ఎల్వరంలో జరిగింది, నార్వే అనే దేశంలో. విత్ టోటల్ 38 నేషన్స్ అనేది దేశాలు అనేది పార్టిసిపేట్ చేయడం జరిగింది దాంట్లో. 9th క్వశ్చన్ చూస్తే వాట్ వరల్డ్ రికార్డ్ వాజ్ సెట్ బై 6-year-old తెగ్బీర్ సింగ్ అనే పేరు, ఇతను 6 years old బాయ్ ఏ వరల్డ్ రికార్డ్ని బ్రేక్ చేశారంటే ఇక్కడికి వచ్చేసి చూస్తే కనుక యంగెస్ట్ టు స్కేల్ మౌంట్ ఎల్బ్రస్ పర్వతాన్ని అధిరోహించిన చిన్న వయసు కల్లా బాలుడు అనమాట. అతని ఏజ్ ఎంతో 6 years 9 months. 6 years 9 months. తన మౌంటైన్ హైట్ వచ్చేసి మనకి 18,510 feet అనమాట. ఎవరి రికార్డ్ని బ్రేక్ చేయడం జరిగిందంటే వాగా కుషగ్ర. ఆ తర్వాత చూస్తే వాట్ ఈజ్ ఇండియాస్ ర్యాంక్ ఇన్ ది గ్లోబల్ యూనికార్న్ ఇండెక్స్. గ్లోబల్ యూనికార్న్ ఇండెక్స్లో 2025లో భారత్ యొక్క స్థానం ఎంత అంటే 3rd పొజిషన్లో ఉంది. 3rd పొజిషన్. ఆ తర్వాత చూస్తే 3rd పొజిషన్ టోటల్ ఎన్ని యూనికార్న్స్ ఉన్నాయి? 64 యూనికార్న్స్తో మనకి ఇండియా అనేది 3rd పొజిషన్లో ఉంది. ఫస్ట్ ర్యాంక్ వచ్చేసి యుఎస్ఏకి ఉందన్నమాట. టోటల్ 758 యూనికార్న్స్ ఉన్నాయి అక్కడ. శాన్ ఫ్రాన్సిస్కో ఏదైతే యుఎస్ఓలో ఉందో ఈ ఏరియాని ఏమంటామంటే యూనికార్న్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ అనేది శాన్ ఫ్రాన్సిస్కోని అంటాము. యుఎస్ఏలో 758 యూనికార్న్స్ అనేది ఉండడం జరుగుతుంది. తర్వాత చూస్తే వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద ఆల్ ఇన్ వన్ రైల్వే యాప్ లాంచ్డ్ బై ఇండియన్ రైల్వేస్. ఏ యాప్ లాంచ్ చేయడం జరిగింది? రైల్ వన్ అనేది కరెక్ట్ ఆన్సర్. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూస్తే ఇది ఎప్పుడు లాంచ్ చేశారంటే CRISS 40th ఫౌండేషన్ డే రోజు అయితే లాంచ్ చేయడం జరిగింది. ఇట్ ఆఫర్స్ సర్వీసెస్. ఏమేమి సర్వీసెస్ ఆఫర్ చేస్తుంది? టికెటింగ్, PNR, జర్నీ ప్లానింగ్, ఆ తర్వాత రైల్ మదర్, దీనికి సంబంధించిన ఫుడ్ ఆర్డరింగ్ సంబంధించింది కూడా ఇది ఆఫర్ చేస్తుంది. లాంచ్డ్ బై మినిస్టర్ అశ్విని వైష్ణవ్. ఓకే, రైల్వే మినిస్టర్ అశ్విని వైష్ణవ్ అనమాట. తర్వాత చూస్తే INS ఉదయగిరి ఈజ్ పార్ట్ ఆఫ్ విచ్ నావెల్ ప్రాజెక్ట్. ఏ పార్ట్లో INS ఉదయగిరి అనేది ఒక ప్రాజెక్ట్లో భాగం అంటే ప్రాజెక్ట్ 17A అనమాట. 17A ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత ఇది ఒక సెకండ్ షిప్ అనమాట. ప్రాజెక్ట్ 17Aలో భాగంగా MDSL ముంబై అండ్ GRSC కోల్కతా ఇవి రెండు కలిసి దీన్ని INS ఉదయగిరిని అయితే బిల్డ్ చేయడం జరిగింది. ఆ తర్వాత వేర్ వాజ్ ద ఫస్ట్ ఏషియన్ ఇండియా క్రూయిజ్ డైలాగ్ హెల్డ్. ఓకే, మొదటి ఏషియాస్ ఇండియా క్రూయిజ్ డైలాగ్ ఎక్కడ జరిగింది సార్ అంటే చెన్నైలో జరిగింది. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూస్తే చెన్నై పోర్ట్లోని MV ఎంప్రెస్లో జరిగింది అనమాట. ఇక్కడ ఎవరు ఇనాగ్రేట్ చేశారంటే సర్బానంద సోనోవాల్. ఇక్కడ ఎవరు పార్టిసిపేట్ చేశారంటే ఆల్మోస్ట్ 10 ఏషియన్ నేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇందులో పార్టిసిపేట్ చేయడం జరిగిందనమాట. తర్వాత చూస్తే వాట్ ఈస్ ద టోటల్ అవుట్లే అప్రూవ్డ్ ఫర్ ద RDI స్కీమ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. RDI అంటే ఏంటి సార్? ఇక్కడ RDI అంటే రీసెర్చ్ డెవలప్మెంట్ ఇన్నోవేషన్ పథకం యొక్క మొత్తం వ్యయం ఎంత అంటే 1 lakh crores అనమాట. 1 lakh crores. ద స్కీమ్ ఎయిమ్స్ బూస్ట్ ప్రైవేట్ సెక్టార్ R&D, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో ప్రైవేట్ సెక్టార్ని కూడా ఇన్వాల్వ్ చేసి దాన్ని బూస్ట్ చేయడం కోసం దీన్ని లాంచ్ చేయడం జరిగింది. ఆ తర్వాత గైడెడ్ బై ANRF, చైర్డ్ బై ప్రైమ్ మినిస్టర్ అనే పర్సన్ కూడా దీంట్లో చైర్మన్గా ఉన్నారనమాట. హూ హ్యాస్ బీన్ రీ-ఎలెక్టెడ్ యాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఖోఖో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా. ఖోఖో ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకి అధ్యక్షుడిగా మళ్ళీ ఎవరిని తిరిగి నియమించారంటే ఇక్కడ ఆప్షన్ వచ్చేసి సుధాంశు మిట్టల్ అనేది కరెక్ట్ ఆన్సర్. సుధాంశు మిట్టల్ అనే పర్సన్ రీఎలెక్ట్ అవ్వడం జరిగింది. ఇందులో టోటల్ 8 మంది వైస్ ప్రెసిడెంట్ ఉంటారు, 13 వచ్చేసి ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ ఉండడం జరుగుతుంది. ఇక్కడ న్యూ జనరల్ సెక్రటరీ ఎవరంటే ఉత్పర్ సింగ్ విర్క్ అనమాట. ఆ తర్వాత విచ్ కంట్రీ బికేమ్ ద ఫస్ట్ టు అఫీషియల్లీ రికగ్నైజ్ ద తాలిబాన్ గవర్నమెంట్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్ ప్రభుత్వాన్ని అధికారికంగా గుర్తించే మొదటి దేశం ఏది సార్ అంటే ఇక్కడ రష్యా అనేది కరెక్ట్ ఆన్సర్. రష్యా దీన్ని ఫస్ట్గా అఫీషియల్గా రికగ్నైజ్ చేయడం జరిగింది. తాలిబాన్ దానికి సంబంధించిన తాలిబాన్ ప్రభుత్వాన్ని అఫీషియల్గా రికగ్నైజ్ చేయడం జరిగింది. తాలిబాన్లు ఎప్పటి నుంచి పవర్ వచ్చారంటే ఆఫ్ఘనిస్తాన్లో ఆగస్టు 2021 నుంచి. ఇదొక మేజర్ జియో పొలిటికల్ షిఫ్ట్గా అవతరించనుందనమాట. తర్వాత సుకన్య సనోవాల్ వాజ్ అపాయింటెడ్.
ఈ పర్సన్ ఏ విధంగా దేనికి అపాయింట్ చేయడం జరిగిందంటే కామన్వెల్త్ యూత్ పీస్ అంబాసిడర్ అన్నమాట. కామన్వెల్త్ యొక్క యువ శాంతి దూతగా తన్ని అపాయింట్ చేయడం జరిగింది. షీఈస్ ఫ్రమ్ ఐఐటి గువాహటి. షీ విల్ సర్వ్ ఫ్రమ్ 2025 నుంచి 27 వరకు అయితే తను సర్వింగ్ అయితే చేస్తుంది అక్కడ. ఆ తర్వాత షీ వాజ్ అపాయింటెడ్ యాజ్ ఏమని అపాయింట్ చేయడం జరిగిందంటే లీడ్ కమ్యూనికేషన్స్ అండ్ పిఆర్ అనమాట. ఓకే, తర్వాత చూస్తే ఇండియాస్ ఫస్ట్ బ్యాగ్లెస్ టీ, ఇది చాలా ఇంపార్టెంట్. బ్యాగ్లెస్ టీ ఇన్నోవేషన్ ఈజ్ పేటెంటెడ్ బై. పేటెంట్ అంటే మీకు తెలుసు కదా, ఎన్ని ఇయర్స్ వరకు ఉంటుంది, 20 years వరకు అయితే పేటెంట్ ఉంటుంది. రైట్స్, కంప్లీట్ రైట్స్ అనమాట. భారతదేశం యొక్క మొదటి బ్యాగ్ లేని టీ ఆవిష్కరణ పేటెంట్ పొందిన కంపెనీ ఏదంటే ఏ టీకి వచ్చింది, ఊలా టీ అనమాట. ఊలా టీ రిసీవ్ 20 years పేటెంట్ అనేది తీసుకోవడం జరిగింది. ఇది ఏం చేస్తుందంటే టీ బ్యాగ్స్కి బదులు మనకి లీఫ్ బండిల్స్ అనేది యూస్ చేయడం జరుగుతుంది. దీనివల్ల ఏమవుతుంది, మైక్రోప్లాస్టిక్ అనేది రెడ్యూస్ అవుతుంది అనమాట. ఓకే, ఆ తర్వాత చూస్తే హూ వాజ్ అపాయింటెడ్ ఎయిర్ ఆఫీసర్ ఇన్ఛార్జ్ అడ్మినిస్ట్రేషన్, ఏఓఏగా ఎవరిని నియమించడం జరిగిందంటే ఎస్ శివకుమార్. ఇతను విశిష్ట సేవా మెడల్ అందుకున్న ఒక పర్సన్ అనమాట. తర్వాత చూస్తే నేమ్ ద ఫుట్బాలర్ హూ డైడ్ ఇన్ ఎ కార్ క్రాష్ నియర్ జమోరా, స్పెయిన్ దగ్గర ఒక కార్ క్రాష్ అయిందనమాట. ఆ యాక్సిడెంట్లో ఫుట్బాలర్ ఎవరు చనిపోయారు అనేది క్వశ్చన్. ఇక్కడ చూస్తే డియాగో జోటా అనే పర్సన్ ఇక్కడ కరెక్ట్ ఆన్సర్. అతను 28 years ఓల్డ్ పర్సన్. ఆ తర్వాత చూస్తే తను ఏ దేశానికి ఆడేవాడు అంటే పోర్చుగల్ అనే దేశానికి ఆడేవాడు. తనతో పాటు తన బ్రదర్ కూడా అక్కడ ఆ యాక్సిడెంట్లో చనిపోవడం జరిగిందనమాట. తర్వాత చూస్తే వాట్ ప్లాట్ఫామ్ వాజ్ లాంచ్డ్ టు ప్రొవైడ్ ఫ్లడ్ ఫోర్కాస్ట్ అనమాట. భూకంప అంచనా కోసం అందించిన వేదిక ఏది అంటే ఫ్లడ్ ఫోర్కాస్ట్ని ముందే గుర్తించి ఇచ్చే యాప్ ఏంటంటే, ప్లాట్ఫామ్ ఏంటంటే సీ ఫ్లడ్ అనమాట. సీ ఫ్లడ్కి సంబంధించింది ఇది మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తితో లాంచ్ చేయడం జరిగింది. అండ్ ఇట్ హెల్ప్స్ ఇన్ బెటర్ డిజాస్టర్ ప్రిపేర్డ్నెస్ అనమాట. బెటర్ డిజాస్టర్ ప్రిపేర్డ్నెస్కి ముందే మనకి విపత్తు నిర్వహణ కోసం అయితే యూజ్ అవుతుంది. ఆ తర్వాత చూస్తే హూ వాజ్ హానర్డ్ విత్ ఎస్ జామ్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ అనమాట. ఎస్ జామ్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ ఎవరికి వచ్చింది సార్ అంటే రవి శాస్త్రి అనమాట. రవి శాస్త్రి మనకు తెలుసు కదా, ఇతను ఒక ఫార్మర్ ఇండియన్ క్రికెటర్ అండ్ కోచ్ కూడా. సో ఇది ఎక్కడ జరిగిందంటే బాంబేలోనే జిమ్ఖానా గ్రౌండ్లో జరిగింది ఈ యొక్క ఈవెంట్. తర్వాత NIPCCD యొక్క న్యూ నేమ్ ఏంటి అంటున్నారు. న్యూ నేమ్ ఏంటి అంటే సావిత్రిబాయి పూలే నేషనల్ ఇన్స్టిట్యూట్ అనమాట. సావిత్రిబాయి పూలే నేషనల్ ఇన్స్టిట్యూట్. అండ్ ఇదేంటంటే తనకి గుర్తుగా అంటే సావిత్రిబాయి పూలే తన యొక్క సోషల్ రిఫార్మర్ గారు, తనకి గుర్తుగా ఆ నేమ్ అనేది చేంజ్ చేయడం జరిగింది. తర్వాత విచ్ సిటీ లాంచ్డ్ ఇండియాస్ ఫస్ట్ QR కోడెడ్ డిజిటల్ అడ్రస్ సిస్టమ్ అంటే ఏ సిటీ లాంచ్ చేయడం జరిగింది, ఇండోర్ అనమాట. నెక్స్ట్ హూ బ్రోక్ ద ఇండియన్ నేషనల్ రికార్డ్ ఇన్ ది 100 meter స్ప్రింట్ ఇన్ జూలై 2025 అంటే ఎవరు బ్రేక్ చేశారు సార్ అంటే అనిమేష్ కుజూర్ అనే పర్సన్ ఈ యొక్క రికార్డ్ని బ్రేక్ చేయడం జరిగింది. ఎంతసేపట్లో అంటే 10 minutes 18 secondsలోనే 10 seconds 18 millisecondsలోనే. ఓకే, ఇది 100 meters రేస్కి సంబంధించింది. అండ్ ప్రీవియస్గా రికార్డ్ ఎంత ఉండే అంటే 10.20 seconds ఉండేదన్నమాట. అదొక రికార్డ్ని కేవలం 2 millisecondsతో ఈ అనిమేష్ కుమార్ అనే పర్సన్ అయితే మనకి ఒక రికార్డ్ అనేది సాధించడం జరిగింది. దెన్ వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ఇండియాస్ ఫస్ట్ ప్రైవేట్ శాటిలైట్ బ్రాడ్బ్యాండ్ సర్వీస్ కంపెనీ? ఏ కంపెనీ భారతదేశ తొలి ప్రైవేట్ ఉపగ్రహ బ్రాడ్బ్యాండ్ సేవా సంస్థ పేరేంటి అంటున్నారు. ఎక్కడ ఇది? అనంత టెక్నాలజీస్ అనగానే మనకు గుర్తొచ్చేది హైదరాబాద్ అనమాట. ఇది హైదరాబాద్ బేస్డ్ కంపెనీ, అప్రూవ్డ్ బై INSPSEs అనమాట. ఈ సర్వీస్ ఎప్పటి నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే 2028 నుంచి అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆ తర్వాత వాట్ హానర్ డిడ్ PM మోడీ రిసీవ్? అర్జెంటీనా నుంచి ఒక ఇచ్చిన గౌరవం ఒకటి తీసుకోవడం జరిగిందనమాట మోడీ గారు. అది ఏం గౌరవం అంటే కీ టు ద సిటీ ఆఫ్ బ్యూనస్ ఎయిర్స్ అనమాట. అది ఎప్పుడు ఆల్మోస్ట్ ఫస్ట్ ఇండియన్ PM ఇతను అర్జెంటీనాని విజిట్ చేయడంలో ఆల్మోస్ట్ 57 yearsలో మనకి అర్జెంటీనాని ఫస్ట్ PM నరేంద్ర మోడీ గారు అయితే విజిట్ చేయడం జరిగింది. దెన్ చూస్తే కనుక హూ ఈస్ ద ఫస్ట్ ఇండియన్ ఉమెన్ టు బి ట్రైన్డ్ యాజ్ నావల్ ఫైటర్ పైలట్?
నావల్ ఫైటర్ పైలట్కి శిక్షణ పొందిన మొదటి మహిళ ఎవరు అంటే ఆస్థా పునియా అన్నమాట. ఓకే, దెన్ తర్వాత చూస్తే రిసీవ్డ్ వింగ్స్ ఆఫ్ గోల్డ్, తను రిసీవ్డ్ వింగ్స్ ఆఫ్ గోల్డ్ అండ్ దేనికి ట్రైన్ అవుతున్నారంటే MiG-29K ఆర్ రాఫెల్ ఎం అనమాట. ఓకే, తర్వాత చూస్తే వాట్ ఈవెంట్ డిడ్ నీరజ్ చోప్రా విన్ ద 86.18 మీటర్స్ త్రో, 86.18 మీటర్స్ త్రో ఎక్కడ జరిగింది సరే అంటే ఏ ఈవెంట్లో జరిగిందంటే నీరజ్ చోప్రా క్లాసిక్ అనే ఈవెంట్లో 2025లో అయితే జూలైలో అయితే జరగడం జరిగింది. ఇది ఫస్ట్ గ్లోబల్ జావెలిన్ ఈవెంట్, గోల్డ్ మెడల్ వచ్చింది తనకి ఈ ఈవెంట్లో. ఆ తర్వాత రికగ్నైజ్డ్ యాజ్ కేటగిరీ ఏ గోల్డ్ ఈవెంట్ ఇన్ బెంగళూరు అనమాట. వాట్ ఈస్ ద న్యూ నేమ్ ఆఫ్ ఇండియాస్ ట్రాన్స్జెండర్ క్లినిక్ ఇన్ హైదరాబాద్? హైదరాబాద్లో భారతదేశ ట్రాన్స్జెండర్ క్లినిక్ కొత్త పేరు ఏమిటి అని క్వశ్చన్ అనమాట. క్వశ్చన్ ఆన్సర్ ఏంటి? సబ్రాంగ్ అనేది కొత్త ఆన్సర్. ఆ తర్వాత ఇంతకుముందు ఏముండేదంటే మిత్ర క్లినిక్ అనేది ఉండేది అంతకుముందు. ఆ తర్వాత రీఓపెన్ విత్ టాటా ట్రస్ట్ సపోర్ట్తో ఇది రీఓపెన్ చేయడం జరిగింది. ట్రాన్స్జెండర్ కంప్లీట్గా ఇది ఎంటైర్ ఈ ఈవెంట్ అనేది కంప్లీట్గా ఈ క్లినిక్ అనేది ట్రాన్స్జెండర్ స్టాఫ్తోనే రన్ చేయడం జరుగుతుంది అనమాట. సో టోటల్ ఇప్పటివరకు మనం 30 క్వశ్చన్స్ అనేది కవర్ చేయడం జరిగింది. 30 క్వశ్చన్స్ కవర్ చేసాం ఇక్కడ. ఆ 30 క్వశ్చన్స్లో మీకు మంచిగా బెస్ట్ అనిపించిన క్వశ్చన్ ఏంటో ఒకసారి కమెంట్ అయితే మెన్షన్ చేయండి. అండ్ ఇక్కడ క్వశ్చన్ ఆఫ్ ద డే అనేది కూడా ఉంది. వెన్ ఈజ్ గ్లోబల్ ఫర్గివ్నెస్ డే సెలబ్రేటెడ్ విచ్ ఇయర్? ఒకసారి మీరు గూగుల్ సెర్చ్ అయినా చేయండి, ఏమైనా చేయండి. ఇక్కడ కమెంట్ అయితే మీ యొక్క ఆన్సర్ అనేది కమెంట్ రూపంలో కింద కమెంట్లో మెన్షన్ చేయండి. డెఫినెట్గా మనం నెక్స్ట్ వీడియోలో ఏంటంటే పార్ట్ 2 అనేది డిస్కస్ చేస్తామన్నమాట. అప్రాక్సిమేట్ 30 to 40 క్వశ్చన్స్. అండ్ ఇక్కడ చూస్తే కనుక మనకి ఆ 30 to 40 క్వశ్చన్స్లో మనకి సరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చిందా? తప్పకుండా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. దీనికి సంబంధించిన PDF అనేది టెలిగ్రామ్లో అప్లోడ్ చేస్తాను. తప్పకుండా మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ చేసుకొని అండ్ ప్రాక్టీస్ చేయొచ్చు. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మళ్ళీ పార్ట్ 2తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.